తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం నెలకొంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం వింతైన దృశ్యం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అన్ని పార్టీలు కలిసి ప్రచారంలోకి దిగడంతో ఓటర్లే ఆశ్చర్యపోతున్నారు. సూర్యాపేట జిల్లా చిలకలూరు మండలం బేతవోలు గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థికి మిగతా పార్టీల వారు మద్దతు తెలుపుతున్నారు. రెండో విడత ఎన్నికల్లో భాగంగా గ్రామంలో ఈ నెల 14న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల నుంచి నామినేషన్స్ కూడా దాఖలు చేశారు. ఎవరిని బలపరచాలి అనేది అగ్రనేతలు లెక్కలేసుకునే పనిలో ఉండగా వారిని ఆకర్షించేందుకు కార్యకర్తలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తమ బలాబలాలు నిరూపించుకునేందుకు అగ్రనేతలకు హింట్ ఇస్తున్నారు. తారీఖు జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బేతవోలు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వనపర్తి రామారావు గారిని అన్ని పార్టీలు ఏకమయ్యి రామారావు గారి అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ కూడా సంపూర్ణమైన మద్దతు రామారావు గారికి పలుకుతూ, అట్లాగే సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, తెలుగుదేశం పార్టీ అన్ని పార్టీలు ఏకమై ఈ రోజు రామారావు వైపు ప్రజలు, బేతోలు గ్రామ ప్రజలు చూపు రామారావుని గెలిపియాలి, ఈ గ్రామం అభివృద్ధి కావాలి, విద్యావంతుల్ని ఎన్నుకోవాలని చెప్పేసి ఆలోచనతోటి మేము కూడా టిఆర్ఎస్ పార్టీ పక్షాన సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తి కూడా మళ్ళీ గెలిపించడం జరిగింది. ఇది 2019 ఎలక్షన్స్ లో. కాబట్టి 2 పర్యాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రాతినిధ్యం లేకుండా పోయింది సర్పంచ్ అభ్యర్థిగా. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ ఎత్తే ఉంటారు. కాబట్టి అది ఎలాగో గత 4-5 సంవత్సరాల నుండి నెక్స్ట్ వచ్చేటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో బీసీ కనుక రామారావే పోటీ చేయాలని చెప్పేసి సార్ ఈ రోజున మేము సార్ మా కాడ ఉన్నటువంటి పార్టీలలో నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము అభ్యర్థిగా ఉంటే మాకు సిపిఐ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ నిన్న వాళ్ళ చర్చ జరుగుతున్నాయి. అది కూడా ఫలప్రదం అయితే కాబట్టి